మన మందిరంలో మీకు 2 స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ 2 స్తంభాల మీదనే ఈ మందిరం బరువంతా మోపబడి ఉంది. ఆమేన్. నా కుమార్తెలు ఎలా ఉన్నారు? నాకు నగరులోని స్తంభం వలె ఉన్నారు. అంటే ప్రతి భారాన్ని మోస్తున్నారు. విచ్చలవిడిగా తిరగదు ఈ స్తంభం. తిరుగుతుందా? ఏమండి, షికారుగా తిరిగి వస్తుందా? అందరిని కలుసుకొని చూసుకొని పలకరించి వద్దామని వెళ్తుంది ఈ స్తంభం. వెళ్ళిందంటే ఏమవుతుంది మందిరం? నా కుమార్తె, నా కుమార్తెలు, నా కుమారులు ఎలా ఉన్నారు? విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు కాదు. బాధ్యత కలిగిన వాళ్ళై, భారం కలిగిన వాళ్ళై, తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళై, క్రమముగా క్రమశిక్షణగా ఉన్నటువంటి వాళ్ళై నా ఇంట, నా నగరంలో నా పిల్లలు ఉన్నారు.